యాక్సిస్ అనే సంస్థతో కూటమి ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల ఏడాదికి రాష్ట్ర ఖజానాపై 210 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో యూనిట్ కి ₹2.49 చొప్పున సెకీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేస్తే గగ్గోలు పెట్టిన నాయకులు ఇప్పుడు ₹4.60కు 20 ఏళ్లకు ఏ రకంగా ఒప్పందం చేసుకున్నారని నిలదీశారు. గతంలో జగన్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని, వారి చేతకాని తనాన్ని వైసీపీ మీదకు నెట్టడమే కూటమి పనితీరుగా మారిందని ఆరోపించారు. సింహాచలం ఘటనపై ఏ ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. బహుశా నాకు తెలిసి ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేవు. కానీ గడిచినటువంటి సంవత్సర కాలంగా వారు చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, లేదా వీరికి చేతకాగా ఏదన్నా పని చేయలేకపోతే ఆ చేతకాని తరాన్ని గత ప్రభుత్వం తాలూకా వైఫల్యం కింద నెట్టేసేటువంటి కార్యక్రమం మాత్రం చాలా బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సందర్భంలో అయితే ఈ ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది. ఈరోజు మీ ముందుకు రావడానికి, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికి గుర్తుందో లేదో 4 నెలల క్రితం, 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49కి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49కి సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి మీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49కి సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60కి 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49కి మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60కి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? ₹2.49కి ₹4.60కి ₹2.11 తేడా ఉంది కదా.
మరి ఈ ₹2.11 ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు? మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం, రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది.